హలో అందరికీ. నేనైతే ఈరోజు దోసకాయ టమాటా అయితే కర్రీ చేస్తున్నానండి. అది నార్మల్‌గా అందరికీ తెలిసిందే. కానీ నేను చిన్న డిఫరెంట్‌గా చేస్తున్నాను. ఆయిల్ వేసుకొని, పోపులు వేసేసుకొని, కొంచెం ఇంగువ కూడా వేసుకొని, అవి చక్కగా వేగాక ఉల్లిపాయలైతే వేసేసుకుందాం. ఇవి చక్కగా మగ్గిపోయాకైతే పచ్చిమిర్చి వేసుకొని, దోసకాయ ముక్కలైతే వేసేసుకుందామండి. దోసకాయ ముక్కలు వేసుకున్నాక కొంచెం ఉప్పు, పసుపు వేసుకుందాము. తొందరగా అయితే మగ్గుతుంది. నేను చిన్న డిఫరెంట్‌గా చేస్తున్నాను అంతే. ఈ కర్రీ అయితే అందరికీ వచ్చిందే నార్మల్‌గా. వచ్చిన కర్రీ ఏంటి అన్నట్టు మాత్రం అనుకోవద్దు. చిన్న ఫ్లేవర్ బావుంటుంది. చక్కగా మగ్గిపోయాక ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గబెట్టేసుకుందాం. తర్వాత 2 టమాటాలు ఇందులోకి తీసుకొని 2 టమాటాలు కూడా వేసుకున్నాక మసాలా కారం అయితే వేసానండి. దాంతో పాటు 2 పచ్చి వెల్లుల్లిపాయలు దంచేసుకొని అది కూడా వేసేసుకోండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బావుంటుంది. కొంచెం వాటర్ వేసుకుంటే మగ్గిపోతుంది. చక్కగా దగ్గరికి గుజ్జులాగా వస్తుంది. వేడి వేడి రైస్‌లోకి కర్రీ వేసుకొని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే గనక ఫాలో అయిపోండి.